హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో మనం నిన్న తీసుకున్న ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్, ఏ ప్లస్ సెటప్. ఓకే. సో ఆ ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ టైమ్ ఫ్రేమ్. ఓకే. ఇది వీక్లీ క్యాండిల్. ఓకే. వీక్లీ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది మనకి. సో ఇక్కడ మనకి వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్. ఇది వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్, డిసి. ఓకే. వీక్లీ బిసి అండ్ డైలీలో చూసుకుంటే మనం ఇక్కడ సేమ్ ఈ డైలీ ఫేర్ వాల్యూ, వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్‌కి ఇక్కడ మనకి డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా అలైన్‌మెంట్ అయ్యి ఉంది డిస్కౌంట్‌లో. ఓకే. ఇది. అండ్ ఇక్కడ మనకి డైలీ ఆర్డర్ బ్లాక్. ఇది డైలీ ఆర్డర్ బ్లాక్. సో ప్రైస్ ఇక్కడ ఏ టైంకి ట్యాప్ అయింది చూడండి. మనకి కన్ఫర్మేషన్స్ కావాలి. ట్రేడ్ ఇక్కడొస్తే మనం డైరెక్ట్ తీసుకోవాలి అనే రూల్ లేదు. సో కన్ఫర్మేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అవర్‌లో చూసుకుంటే ఇది చూడండి. ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయం. డే ఇక్కడ ఓపెన్ అయింది మండే, సండే ఆర్ మండే. ఓకే. ఇక్కడ ఓపెన్ అయింది. ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయం. ఓకే. థర్డ్ క్యాండిల్ లండన్. ఇట్స్ ఎ కన్సాలిడేషన్. ఓకే. ఇదంతా జస్ట్ ఈ క్యాండిల్ లోపలనే ఇది క్లోజ్ అయిపోయింది. సో ఫోర్త్ క్యాండిల్ ఇక్కడ న్యూయార్క్ ఓపెన్ అయింది మనకి. ఓకే. ఇది ఏ టైమ్‌లో ఈ ఓబీని ట్యాప్ చేసి మనకి ఈ మూవ్ ఇచ్చిందో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఇక్కడ 7 ఏఎంకి మనకి న్యూయార్క్ క్లోజింగ్ స్టార్ట్ అయింది. రైట్. సో లండన్ హై, ఏషియా హై 2 ఓపెన్ ఉన్నాయి మనకి లిక్విడిటీస్. ఓకే. ఇది న్యూయార్క్ రివర్సల్ ప్రొఫైల్, డైలీ ప్రొఫైల్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లిక్విడిటీని, ఏషియా లిక్విడిటీని ప్రైస్ 7 ఏఎంకి స్విప్ చేసింది. ప్లస్ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. డైలీ ఆర్డర్ బ్లాక్, డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్, ఇదంతా వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్‌లో జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ చూడండి. ఇది ఒక చిన్న లిక్విడిటీ స్వీప్ 15 మినిట్‌లో ప్లస్ డిస్‌ప్లేస్‌మెంట్ విత్ ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్. డిస్‌ప్లేస్‌మెంట్ విత్ ఫేర్ వాల్యూ గ్యాప్. సేమ్ ఇదే ప్రొఫైల్ మనం ఇంతకుముందు చేసిన వీడియోలలో కూడా ఉన్నాయి. ఓకే. న్యూయార్క్ రివర్సల్ ప్రొఫైల్ మీరు చూడండి ప్రీవియస్ వీడియోస్. అందులో మీకు సేమ్ ఇదే ఇలాగే కనిపిస్తది ట్రేడ్. ఓకే. ఇలా ఇక్కడైతే మీకు ఎలాగైతే ఇలా కనిపిస్తుందో సేమ్ అది కూడా అలానే కనిపిస్తది. సో ఇట్స్ ఎ ఫ్రాక్టల్ అన్నమాట. రిపీట్ అవుతా ఉంటాయి ప్యాటర్న్స్. ఓకే. సో ఏషియా హై టార్గెట్ ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్‌లో ప్రైస్ టాప్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే. 2 ఆర్ ఇట్స్ ఎ గుడ్ ఏ ప్లస్ సెటప్. ఓకే. 5 మినిట్స్‌లో ఇంకా క్లియర్‌గా ఉంటది. సో ఇది చూసుకుంటే ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇక్కడ. సో ప్రైస్ మళ్ళీ ఇక్కడికి రావాలని రూల్ లేదు. ఎందుకంటే ప్రైస్ చాలా ట్రెండ్‌లో ఉంది. ప్లస్ సెషన్ టైమ్ మనకి అలైన్‌మెంట్‌లో ఉంది ట్రెండ్‌కి. ఓకే. న్యూయార్క్ కిల్ జోన్ 9:30 ఏఎం, 10 ఏఎం, 11 ఏఎం వరకి. ఓకే. సో అలా అన్నమాట. ఇక్కడ మనకి ఏషియా హై టార్గెట్. ఓకే. ప్లస్ లండన్ హై కూడా మనకి ఓపెన్ ఉంది లిక్విడిటీ. సో అలా అన్నమాట. సో ఇది న్యూయార్క్ రివర్సల్ ప్రొఫైల్, హైయర్ టైమ్ ఫ్రేమ్ అలైన్‌మెంట్. ఓకే. కీ లెవెల్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ట్రేడ్. ఓకే. సో ఈరోజు మనకి ఇంకా టార్గెట్స్ వచ్చేసి బుల్లిష్ టార్గెట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫ్రైడే హైని మనం టార్గెట్ చేయొచ్చు. బట్ ఈ ఏషియాలో స్వీప్ అయితే తప్ప నేను ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయను. అంటే ఐ మీన్ ఇలా ప్రైస్ ఇలాంటి మూవ్‌మెంట్ ఇస్తే నేను ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తా. అలా అన్నమాట. డైరెక్ట్ ఎళ్ళిపోతే ఎలాంటి ట్రేడ్ లేదు మనకి. ఓకే. ఇలా ఎళ్ళిపోతే మనకి ఎలాంటి ట్రేడ్ లేదు. సో అదన్నమాట. హోప్ యూ లైక్ ఇట్. టేక్ కేర్. ఎంజాయ్ యువర్ డే. సీ యూ అగైన్. థాంక్ యూ.